శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు విశేషమైనటువంటి కర్ణాటక, భారతదేశం అంటేనే విశేషం, అందు గురించని ఉద్దేశంతో విశేషం అనే మాట ఎక్కువగా వాడడానికి కారణం, పరమ పవిత్రమైనటువంటి మన సనాతన వేదభూమి మన భారతదేశం. ఈ భారతదేశ ఔన్నత్యము అనేటటువంటిది మన సనాతన ధర్మానికి సంబంధించి దేవాలయాలు పట్టుకోమల్ లాంటివి. ఈ దేవాలయ వ్యవస్థ, శిల్ప సంబంధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, చోళులు, చాణక్యులు, అలాగే మౌర్యులు, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కాకతీయులు సంస్కృతి సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి దేవాలయ నిర్మాణాల పరిస్థితుల్లో శిల్ప సంబంధమైనటువంటివి అవ్వచ్చు, లేదా గుహల రూపంలో ఉండేటటువంటి ప్రకృతిని ఆస్వాదించేటటువంటి విధి విధానాలు అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న మనం చూసినటువంటి బాదామి గుహలు, మొదటి గుహలో శివుడికి సంబంధించినటువంటిది, రెండవ గుహ విష్ణువుకు సంబంధించి, మూడవ గుహ విష్ణువు యొక్క దశావతారాలకు సంబంధించి, నాలుగవ గుహ బౌద్ధ సంబంధమైనటువంటి సాంప్రదాయాలకు అనుసరించి అనేక రకాలైనటువంటి శిల్పశాస్త్రాలు, శిల్పాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శిల్ప సౌందర్యాన్ని మనం ఆ గుహల్లో చూసాం. అయితే ఈరోజు బాదామి గుహలో చూసిన తర్వాత హుబ్లీ దగ్గర మేము రాత్రి స్టే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి గోకర్ణ క్షేత్రం వెడదాము అనేటటువంటి ఉద్దేశంతో మార్గమధ్యంలో గోవా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ఈ గోవా అనేటటువంటిది అందరికీ కూడా ఏదో గోవా అనేటప్పటికీ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి అభిప్రాయంలోనే ఉంటారు. కానీ గోవా అనేటటువంటిది ప్రధానంగా మనకు చెప్పుకోవాల్సి వస్తే కనుక పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం, పరశురాముడిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి శివాలయం కూడా అక్కడ ఉంది. సాధ్యమైనంత వరకు ఈ మధ్యకాలంలో ఆ ప్రదేశానికి వెళ్ళేటటువంటిది నిషేధం చేశారని అన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే దాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇదంతా కూడా ప్రకృతి రమణీయత, ప్రకృతికి సంబంధించినటువంటి సౌందర్య ఆరాధన చేసేటటువంటి వారికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎందు గురించి అంటే ఇదంతా కూడా మంచి పచ్చటి కొండ ప్రాంతం, విశేషమైనటువంటిది. ఈ మార్గ మధ్యంలో దైవికమైనటువంటి వృక్షాలు, అనేకమైనటువంటి వృక్షాలంటేనే ప్రకృతికి చాలా అనుసంధానం అయ్యేటటువంటివి, ఆనందాన్ని కలిగించేటటువంటివి, మనకి ప్రాణాధానమైనటువంటివి. అయితే ఈ పచ్చని సౌందర్యాన్ని అందరూ ఆరాధిస్తారు, అందరూ ఇష్టపడతారు. ప్రకృతి ప్రేమికులు అందరూ చాలామంది ఉంటారు కనుక ఈ వీడియోని నా సహధర్మచారిణి యొక్క సహకారంతో ఈ వీడియోని తీయించడం జరుగుతోంది. ఇదంతా కూడా ప్రకృతి రమణీయత, అలాగే సౌందర్య పిపాసకులకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అనే అభిప్రాయం. ఈరోజు మా యాత్రలో భాగంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళేటటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఈ వీడియో అనేటటువంటిది తీయడం జరుగుతోంది. అయితే గోకర్ణ క్షేత్ర సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా అందరికీ తెలుసున్నటువంటిదే. ఈ క్షేత్ర దర్శనం చేతన సమస్తమైనటువంటి పితృదేవతల అనుగ్రహము, మాతృ రుణము అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ తీరదు. అంటే ఎన్ని రుణాలు తీరుతున్నా తల్లి యొక్క రుణం అనేటటువంటిది తీరడం చాలా కష్టం. ఈ తల్లి రుణాన్ని తీర్చేటటువంటి, తల్లి యొక్క కోరికని, తల్లి యొక్క రుణాన్ని తీర్చుకుందామనే అభిప్రాయం కొద్దీ రావణ బ్రహ్మ తీసుకుని వచ్చినటువంటి ఆత్మలింగానికి సంబంధించినటువంటి కథ అందరికీ తెలుసున్నటువంటిదే.
ఈ ఆత్మలింగాన్ని ఈ ప్రదేశంలో భూస్పర్శ గణపతి తగిలించడం వలన భూమిలో ఉండిపోయింది అని, అంత విశేషమైనటువంటిది. అక్కడ సైకతలింగ ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని, అటువంటి సైకతలింగ ఆరాధన అనేటటువంటిది, అలాగే గోకర్ణ క్షేత్ర దర్శనము అనేటటువంటిది చేసే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు ఈ యాత్ర పూర్తయిన తర్వాత దిన ఫలితాలు అనేటటువంటివి మీ అందుబాటులో అందరికీ ఉంటాయి. దిన ఫలితాలు ఈ యాత్ర ఇంచుమించుగా 20-21 తారీఖుతోటి పూర్తవుతుంది. అయిన తర్వాత సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా దిన ఫలితాలను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. దిన ఫలితాలతో పాటు మాస ఫలాలు, ఉగాది కూడా దగ్గరలోనే ఉంది కనుక సంవత్సర ఫలాలు, ఉగాది సంవత్సర ఫలితాలు, అలాగే మాస ఫలితాలతో సహా వార ఫలాలు యథావిధిగా అనుకున్నటువంటి విధానంలో అతఃపూర్వం ఏ విధంగా అయితే మీరందరూ నన్ను ఆదరించారో అదే విధంగా ఆదరిస్తారు అని, దానికి 10 రెట్టించిన ఉత్సాహంతో ఇక వీడియోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా ఈశ్వర అనుగ్రహం వలన అనుకుంటున్నాను. ఇంకా ఈ పూర్వం ఏ విధంగా అయితే ఒక ఉద్యోగస్తుడు ప్రత్యేకంగా ఉద్యోగం అని అనుకుని ఏ విధంగా అయితే ఈ సమయాన్ని అనుసరించి చేస్తారో, అలాగా ఒక ఉద్యోగస్తుడిగా మీ అందరికీ, మీరందరూ నాకు బాసులు, అంటే ప్రేక్షకులు, చూసేటటువంటి వాళ్ళందరూ నాకు పైన ఉన్నటువంటి నా మేనేజ్మెంట్ గాను, నా యొక్క ఉన్నతాధికారులుగా భావించి మీ అందరికీ సేవ చేసేటటువంటి ఉద్యోగిగా మళ్ళీ పునః ఈ ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక ఉన్నట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారని తెలియజేస్తూ, ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ వాతావరణం పరిస్థితులను అనుసరించి ఈ విధమైనటువంటి వస్త్రధారణ చేయడం ఇదే మొదటిసారేమో ఇంచుమించుగాను ఈ వీడియోల ద్వారా చూపించడంలో. దీని వాతావరణాన్ని అనుసరించి ఈ నడుస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.